ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశిలో జన్మించిన వ్యక్తుల జాతకం గురించి తెలుసుకుందాం. మే 7వ తేదీ బుధవారం నాడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గంట గంటకు జరగబోయేది ఇదే. గంట గంటకు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీరి జాతకం అనేది మారబోతుంది. వీరు కూడా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. నెంబర్ 1 గా మారబోతున్నారు. మీరు నెంబర్ 1 గా ఎదిగి చూపించే సత్తా మీకు ఒక దైవ శక్తి అనేది ఇవ్వబోతుంది. ఆ దైవం అనుగ్రహం మీకు ఎలా లభించబోతుంది, అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీకు అనే లక్కు మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మనం గంట గంటకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్యా రాశి జాతకం గురించి వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణలోకి వస్తారు. అయితే ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు నిజంగా వీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య పండితులు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని. అయితే ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే దైవాన్ని నిరంతరం కష్టపడి పని చేస్తారో, మీలో ఎవరైనా దైవాన్ని నమ్ముకుంటారో అప్పుడు వాళ్ళకు మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మేలు జరుగునటువంటి కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి మేలు జరపాలి అని ఎవరైతే మేలు అనుకుంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క దైవం తోడుగా ఉంటుంది. వీళ్ళకు గంట గంటకు మంచి అనేది జరగబోతుంది. ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్య ఫలమో తెలియదు, కానీ మే 7వ తారీఖు బుధవారం నాడు కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీకు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీరు కన్నీళ్ళు ఒక కనిష్టం పెట్టుకోబోతున్నాయి. ఇక కన్యా రాశి వారు అదృష్టానికి ప్రారంభమని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఏ రోజు? మే 7వ తేదీ అని బుధవారంలో త్వరగా స్టార్ట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగే అందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీకొచ్చే మీ యొక్క నిత్య దైవం అని చెప్పుకోవాలి. ఇక మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. అదే విధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలిచే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవియే దుర్గాదేవి అనుకోండి. ఆ దుర్గాదేవి ఎవరైతే పూజిస్తున్నారో ఆ దుర్గాదేవిని పూజించిన వాళ్లకు గంట గంటకు జరగబోయేది ఇదే. అదేమిటంటే అదృష్టం గల కారణం కాబోతుంది. ఆ దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీరు అస్సలు ఊహించలేని అంతటి మార్పు నీ లైఫ్ లో ఇప్పుడు జరగబోతుంది. 1000 రెట్లు శక్తితో కన్యా రాశి వారు మహా అఖండ రాజ్యయోగం అనేది పట్టబోతుంది. 1000 రెట్లు శక్తితో కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజ్యయోగం పడుతుంది. ఇలా ఎలా సాధ్యమంటే
మీరు దుర్గమ్మ దేవి టైంలో గ్రహాలు అప్లోడ్లో ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో కన్యా రాశి వారికి పరమ జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు, ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ విధంగా జీవితంలో సుఖాలు సంతోషాలు చాలా కన్యా రాశి వారికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్ల వల్ల కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదే విధంగా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. డబ్బు లోటు ఉండదండి. కన్యా రాశి వారు మీకు తోడుగా మీకు దుర్గమ్మ దేవి ఉండడం వల్ల మీరు ఏ ప్రయత్నాలు చేసినా 100% మీకు సక్సెస్ అనేది ఉంటుంది. బంధువుల కుటుంబ సభ్యులకు మీరు ప్రతి పనిలో తోడుగా అండగా ఉంటారు. మీకు మంచి సక్సెస్ అనేది సపోర్టింగ్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సంతోషంగా ఇస్తారు. కాబట్టి కమ్యూనికేషన్కు సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ సమయంలో అయితే మీకు సక్సెస్ అవుతాయి. అయితే గంటకు జరగబోయేది ఏమిటి? మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుకుంటారు. మీలో కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలు దారి తీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు మీకు అతి తక్కువ టైంలో తొలగిపోతాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు జన్మించిన వ్యక్తుల గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆరోగ్యం విషయంలో మీరు ఎక్కడా కూడా అసంతృప్తి చెందకుండా ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందండి. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువ శ్రద్ధనే చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా మీకు ఎప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. అప్పుడు అమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే కన్యా రాశి వారు బ్రతుకుల ప్రభావాలు తొలగించడానికి మీకున్న సమస్యలు, అదేవిధంగా కష్టాలు నష్టాలు బాధలు తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారు బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యునికి నీటితో ఆరాధించండి. సూర్య అష్టకాన్ని చదవడం వల్ల మీ జీవితంలో మార్పులు వస్తాయి. చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. అదే విధంగా శని మహాత్మ ఆలయంలో నువ్వుల నూనెను దానం చెయ్యండి, లేక నల్ల వస్తువులను దానం ఇవ్వండి. హనుమాన్ చాలీసను స్తోత్రాన్ని పఠించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా శనిదేవుని కంటే శని మహాత్మ నువ్వుల నూనెతో దానం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా శనిదేవునికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా వాటి నుంచి చాలా ఈజీగా బయటపడతారండి. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. మీకు అంత బాగుంటుంది. సో చూసారు కదండి, ఇక మీకు గంటకు ఏం మంచి జరగబోతుందో. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.